ఇక వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ కుజుడు, అష్టమ బుధుని యొక్క సంచారం, భాగ్యస్థిత రవిగురులు, దశమంలో చంద్ర శుక్ర కేతుడు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి శ్రమ అత్యధికంగా పెరుగుతుంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం రాశివారికి చెప్పదగ్గ సూచన. సప్తమంలో ఉన్న కుజుడు, అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు విపరీతం అవుతాయి. శ్రమ అత్యధికంగా పడుతూ ఉంటారు. ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక పంచమ శనైశ్వరుని సంచారం అయినప్పటికీ గురువు యొక్క బలంతో ఈ రాశివారు అన్నింటా విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక ప్రయత్నంలో ఉండేటువంటి వారు, దైవిక బలాన్ని సాధించుకునేటువంటి వారు ఒక ధార్మిక కార్యాచరణలో ముందుకెళ్ళేటువంటి విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు కానివ్వండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. అనుకున్న పనుల విషయంలో కాస్త ఆర్థికంగా ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి వ్యాపార విషయాల్లో కొంత సానుకూలత తగ్గేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి సప్తమ కుజుడు, అష్టమ బుధుడు, అర్ధాష్టమ రాహు యొక్క సంచారం వల్ల ఒత్తిడితో కూడుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా కాస్త మీ ఇబ్బందుల రీత్యా ఉపశమనాన్ని పొందడం కోసం గురుబలంతో కూడుకున్న వృశ్చిక రాశి వారికి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. అంటే మనం ముందుకెళ్ళాలి అంటే ప్రతి ప్రయత్నంలో ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక ముందు చూపుతో ఆలోచించి వెళ్ళినట్లయితే నష్టాన్ని తగ్గించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురుబలం ఉన్నప్పటికీ కూడా, అన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, అయినప్పటికీ ఎంతైతే మాత్రం మనం అనుకున్న పనిని విజయం సాధించాలని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాలు ఆర్థికంగా ఎక్కువ పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం మానసికంగా ఇబ్బంది గురి చేయకుండా ఇక దాంపత్య జీవితంలో ఎలిగేషన్స్ కానీ మాట పట్టింపులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా సప్తమ స్థిత శనికుజుడి యొక్క ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి అనవసర వ్యవహారాల్లో తలదొచ్చుకండి, జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ప్రతి ప్రణాళికలో ఒక దైవిక బలాన్ని పెంచుకుని ముందుకెళ్ళడం వల్ల వృశ్చిక రాశి వారు విజయం సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక వీసా సంబంధితమైన సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన వారంగానే వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి, అమ్మవారి ఆరాధన చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకోండి. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థుల్లో రాణింపు పెరుగుతుంది. మరి హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా విషయాల ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్య విషయాల్లో సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైన ఫలితాన్ని సాధించుకునే వారంగా